చాలామందిని చూడుర్రి ప్రజెంట్ ఏం చేయాలి అది చేయరు కానీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. ప్రజెంట్ ఏం ఎంజాయ్ చేస్తారు, చిల్ అవుతారు, తాగుతారు, తిరుగుతారు. కానీ వాళ్ళకి గోల్ ఒకటి ఉంటుంది. కానీ ఆ గోల్కి రీచ్ కావాలంటే ప్రజెంట్ ఆ వర్క్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఈరోజు వర్క్ చేసుకుంటా ఎంజాయ్మెంట్ చేస్తున్నాక పర్లేదు, ఏం కాదు. అంటే నీకు కొంత టైం ఎంజాయ్మెంట్కి ఇచ్చి కొంత టైం వర్క్ ఇచ్చినావు అనుకో పర్లేదు. అంటే నువ్వు ఆ వర్క్కి పలానా డేట్ లోపల నాకు సరిపడా రిజల్ట్ ఉంటుంది అని నీకు తెలుసుకున్నప్పుడు నువ్వు ఆ వర్క్కి ప్రతి డే ఇంత వర్క్ వేసుకుంటూ పోతే పలానా డేట్కి నేను ఆ రిజల్ట్ కంప్లీట్ అంటే పలానా డేట్కి ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. సో అప్పుడు నా రిజల్ట్ మంచిగా ఉంటుంది నీకు తెలిసినప్పుడు నువ్వు ఆ వర్క్ చేస్తేనే కదా నీకు రిజల్ట్ ఉంటుంది. నువ్వేమో గోల్ పెట్టుకుంటావు, నువ్వేమో మంచి ర్యాంక్ కొట్టాలా, మంచి జాబ్ కొట్టాలా, మంచి బిజినెస్ సక్సెస్ కావాలనుకుంటావు. కానీ ప్రజెంట్ చేయాల్సిన పని చేయవు. ప్రజెంట్ చేయాల్సిన పని చేయకపోతే రిజల్ట్ ఎక్కడికించి ఉంటుంది? రిజల్ట్ ఉండదు, మన ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రజెంట్ ఏం చేస్తున్నావు? తిరుగుతున్నావా, తాగుతున్నావా, ఎంజాయ్ చేస్తున్నావా, ఆడవాళ్ళ పోర్లను గెలుపుతున్నావా, ఏం ఏం చేస్తున్నావు? నీ గోల్ ఏంది? నువ్వు జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఎంజాయ్మెంట్ అయ్యు పర్లేదు, కానీ నువ్వు జాబ్కి ప్రిపేర్ అయ్యే టైం కొద్దిగా కేటాయించు. అర్థమవుతుందా? అంటే నువ్వు జీవితం రోజు మొత్తం చదవకుండా కూర్చుంటే పిచ్చిలేస్తే నీకు ఎంజాయ్మెంట్ ఉండాలా, ఎంటర్టైన్మెంట్ ఉండాలా, స్టడీ ఉండాలా, అన్నీ ఉండాలా. ఈరోజు మళ్ళీ రాదు. అర్థమవుతుందా? ప్రతిరోజు ఏం చేయాలి? ప్రతిరోజు అన్నీ వేయాలి. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రజెంట్ ఏం చేయాలనుకున్నావు అది చెయ్యి. ఈరోజు చేస్తేనే రేపు రిజల్ట్ ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు ఒక గోల్ పెట్టుకున్నావు, లేకుంటే ఒక బిజినెస్లో మంచి పొజిషన్కి రావాలనుకుంటున్నావు, లేకుంటే నువ్వు ఒక పెద్ద గోల్ పెట్టుకున్నావు, లేకుంటే జాబ్ తెచ్చుకోవాలనుకున్నావు, లేకుంటే ర్యాంక్ కొట్టాలనుకుంటున్నావు. ప్రతిరోజు సర్టెన్ టైం ఉంచుకోవాలి ఆ వర్క్కి. దెన్ ఆఫ్టర్ నువ్వు ఎంజాయ్మెంట్ చెయ్యు. అంటే బయట తిరుగు, ఫ్రెండ్స్ని కలుగు, నీ ఇష్టం వచ్చింది చేసుకో. కానీ కొంచెం టైం అనేది నువ్వు చేసే వర్క్కి పెట్టు. అర్థమవుతుందా? అందుకంటారు కదా, జాబ్ వేసే వాళ్ళకి 9 to 5, లేకుంటే మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 5 టైం ఏంటికి పెట్టారు? అది వర్క్ టైం. దాని తర్వాత నీ లైఫ్ టైం. సో నువ్వేం చేయాలనుకున్నా అది చేయాలి. సో జీవితాంతం ఒక మెషిన్ లెక్క వర్క్ వేసుకుంటూ ఉంటే నువ్వు ఏంటికి పుట్టి మన్ను పోసుకున్నాడా? డ్రింక్ తాగవు, వాళ్ళని గెలకవు, ఏం చేయవు, ఏం తప్పులు చేయవు. సో మంచిగా ఉండాలంటే నువ్వు ఏంది మనిషివి, నువ్వు ఏంది మెషిన్ కాదు. నువ్వు అన్నీ వేయాలి, అన్నీ చేస్తేనే లైఫ్. అది ప్రజెంట్ ఏం చేయాలి అది చేయాలా, అన్నీ వేయాలి. ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలా, స్టడీ ఉండాలా, ఫోకస్ ఉండాలా, సీరియస్ ఉండాలి, అన్నీ ఉండాలి. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రజెంట్ ఏం చేయాలనుకున్నా అది చెయ్యు. సో నీకు ఎంజాయ్మెంట్ అంటే ఇప్పుడు నీకు సర్టెన్ ఏజ్ వచ్చింది, ఖచ్చితంగా నువ్వు జాబ్ చేయాలనుకున్నావు అనుకో, ఆ టైంలో కూడా నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి. అర్థమవుతుందా? సో ఏదైనా ఒక జాబ్లో సెటిల్ అయి ఉండాలి. సో నాకు ఏం తెలియదు అంటే ఇప్పటి నుంచే వర్క్ స్టార్ట్ చేయి. సో నువ్వు ఏదైనా జాబ్కి ప్రిపేర్గా, లేకుంటే పార్ట్ టైం ఏదైనా వర్క్ చేసుకో, అట్లుండు. కానీ ప్రజెంట్ ఇప్పుడేం చేస్తున్నావు? అర్థమవుతా? చాలామంది చూడరి, వాళ్ళు పెద్ద గోల్ పెట్టుకుంటారు, పెద్ద జాబు అంటే నేను జాబ్ కొట్టాలని, మంచి ర్యాంక్ కొట్టాలి, ఐపీఎస్ కావాలి, ఐఏఎస్ కావాలా, లేకుంటే బిజినెస్ తోపు కావాలి అనుకుంటారు. కానీ వాళ్ళు ప్రజెంట్ చేయాల్సిన దాని యొక్క వర్క్ అనేది చెయ్యరు. నువ్వు ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ప్రజెంట్ దాని మీద ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడు నడిచే టైం మీద నువ్వు ఏం చేస్తున్నావు? టైం పాస్ చేస్తున్నావా, పోర్లను గెలుపుతున్నావా, లేకపోతే రీల్స్ చూస్తున్నావా, అడ్డమైన వీడియోలు చూస్తున్నావా, ఏం చేస్తున్నావు? ఎంటర్టైన్మెంటా? నువ్వు ఇప్పుడు వర్క్ కష్టపడకపోతే, నువ్వు ఎఫర్ట్స్ పెట్టకపోతే జీవితాంతం చిప్పగతే. అర్థమవుతుందా? అంటే నీకంటూ అంటే నువ్వంటూ సొంతంగా సంపాదించి స్టేజ్కి ఎదుగు. అది ప్రైవేట్ జాబ్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా. సో ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ప్రజెంట్ ఇప్పుడు నీకు గోల్ ఉన్నది అంటే నేను సర్టెన్ ఇయర్ లోపట్ల, సర్టెన్ ఏజ్ లోపట్ల నేను జాబ్లో సెటిల్ కావాలంటే పలానా నోటిఫికేషన్ ఉంటుంది, పలానా నోటిఫికేషన్కి అప్లై చేయాలి, ప్రిపేర్ కావాలి. సో ప్రతిరోజు ఇన్ని అవర్స్ ప్రిపేర్గా, ఇన్ని అవర్స్ ఎంజాయ్మెంట్ చేయి. అట్లుండు. ప్రిపరేషన్కి వచ్చినవా, ఎంజాయ్మెంట్ గురించి పక్కన పడే, నీ గురించి సెల్ఫిష్గా ఉండాలి. అర్థమవుతుందా? ప్రజెంట్ నువ్వు ఏం చేస్తావో ఫ్యూచర్లో నీ లైఫ్ అనేది బెటర్గా ఉంటుంది. నువ్వు ప్రజెంట్ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ పోయినావు అనుకో, జీవితాంతం కూడా అట్లే ఉంటుంది. సరే నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకో, పర్లేదు, ఏం కాదు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమన్నా వాళ్ళు తక్కువనా? వాళ్ళు రీల్స్ చేయాలా, సో సరైన ఎడిటింగ్ వేయించాలా, అండ్ చాలా వర్క్ ఉంటుంది. వాళ్ళు కూడా బ్యాకప్ వర్క్ చాలా కష్టంగా ఉంటుంది. అర్థమవుతుందా? సో వాళ్ళకు కూడా తెలుసు ఎంత ఎఫర్ట్స్ పెడితే ఆ స్టేజ్కి వచ్చారో. సో ప్రతి వర్క్లో కష్టం ఉంటుంది. సో దాన్ని నువ్వు ఆస్వాదించి కరెక్ట్ అంటే నీ ఇంట్రెస్ట్ చూపించి ఆ వర్క్ చేయాలి. ఓడి కోసం చేసుకుంటున్నావు? నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు? మంది కోసం చేసుకుంటున్నావు?
నువ్వు చేస్తే నీకు పైసలు వస్తాయి, వేరేవాడికి వస్తాయా? సో ప్రజెంట్ నువ్వు ఏం చేయాలంటే అది చేయి. ప్రజెంట్ ఇంపార్టెంట్. అరే ప్రజెంట్ నువ్వు ఏం చేయకపోతే ఫ్యూచర్ ఏం మన్ను ఉంటుందా? ఇప్పుడు నువ్వు చేస్తున్నావు వర్క్, దాని రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? రేపే కదా కదా. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు దాన్ని బట్టి నీకు రిజల్ట్ ఉంటుంది. నువ్వు ఈరోజు మంచిగా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసినావా, దాని రిజల్ట్ బెటర్గా ఉంటుంది. చేయలేమనుకో ఉండదు, గంతే. సో చాలామంది టైం వేస్ట్ చేస్తారు. చాలామంది చాలా టైం వేస్ట్ చేస్తారు. వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు, పాస్ట్ గురించి ఆలోచిస్తారు, గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కానీ ప్రజెంట్ ఏం చేయలే అది చేయరు. అరే నా లైఫ్లో గట్ల అయిపోయింది రా, ఎవరు బ్యాడ్ మెమరీస్ రా, ఎవరిని ఇట్లా అంటారు. మళ్ళీ ఫ్యూచర్ అరే నేను అది అయిదాం అనుకుంటున్నారా, ఈ స్టార్ట్ చేద్దాం అనుకుంటా. ప్రజెంట్ ఏం బీక్తున్నావా? ప్రజెంట్ గడ్డి బీక్తున్నా. ప్రజెంట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు స్టార్ట్ అయ్యి కదా, ఏమవుతుంది? ఇప్పుడు ఏం రోగం పుట్టింది? ఈ టైంకి ఏం పిస దిగింది, ఈ టైంకి మంచిదిగా టైం ఇది కూడా. స్టార్ట్ చేస్తే రోగం పుడుతుందా? మరి ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే ప్రజెంట్ వరకు ఎత్తేనే నీకు ఫ్యూచర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రజెంట్ ఏం చేస్తున్నావు దాని మీకు ఏంటంటే ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు ప్రజెంట్ ఏం చేయకుండా నీకు బొంగు ఉంటుంది, ఫ్యూచర్ బొంగు కూడా ఉంటుంది. ఈ వేస్ట్. అర్థమవుతుందా? గోల్ పెట్టుకో, బెటర్ పర్ఫామ్ చెయ్యి, మంచి హార్డ్ వర్క్ అయ్యి ప్రజెంట్ చెయ్యు. ఇప్పుడు చెయ్యు. ఏం పండుగ అయితే ఏమైంది? ఏం రోగం పుట్టింది? పండుగ రోజు కాదా? ఎంజాయ్మెంట్ చేయాలా, వర్క్ చేయాలా, అన్నీ చేయాలా. నీ కోసం చేసుకుంటున్నావు, వేరేవాడి కోసం చేసుకుంటలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ మార్చుకోండి. ప్రజెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. చాలామంది పెద్ద పెద్ద జాబులు చేసేటోళ్ళు చాలామంది చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడి వాళ్ళు ప్రజెంట్లోనే చదివి ప్రాక్టీస్ చేసి ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అగాజం పోయాడు కూసోలే. వాళ్ళు కూడా బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు, అన్నీ పడ్డారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏందో. సో మీరు కూడా రీల్స్ చూడు, ఏమంటున్నా ఎడిక్ట్ కావద్దు. ఏదో ఇట్లా చూసినామా అంతే. నీ వర్క్ మీద ఫోకస్ మస్ట్ ఇంపార్టెంట్. అది ప్రజెంట్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? పొద్దున్న లేస్తున్నావు, తింటున్నావు, తిరుగుతున్నావు, టైంపాస్ చేస్తున్నావు, నైట్ వండుకుంటున్నావు, ఊర్లను గెలుపుతున్నావు, బస్ అంతేనా లైఫ్? అవసరం లేదు గోల్ గిట్ల మనకేం అవద్దు. అవన్నీ ఊర్లను గెలుపుకుని అది ఇంకొక వేసుకొని వెళ్ళిపోతుంది అంతే. నిన్ను కుక్క కూడా దేక నేనైతే. సో నువ్వు ఫోకస్ అంతా నీ ఫ్యూచర్ మీద. నువ్వు ఏం కావాలనుకుంటావు అది చేస్తేనే సక్సెస్ అవుతావు. అర్థమైందా? ప్రాక్టికల్గా ఆలోచించు. ప్రాక్టికల్గా ప్రజెంట్ ఏం చేయాలనుకుంటావు అది చేస్తే లైఫ్లో సక్సెస్ అవుతావు. ప్రజెంట్ ఇంపార్టెంట్. ఫ్యూచర్లో నువ్వు ఒక పొజిషన్కి వెళ్ళాలంటే ప్రజెంట్ వర్క్ ఇంపార్టెంట్. పాస్ట్ అయిపోయింది, వదిలేయి. ప్రజెంట్ ఏం చేయాలనుకుంటే అది చేయు. రోజు ఇది ఆలోచించుకునే కూర్చున్నాక అన్ని సంవత్సరాలు గూడ్చుకపోతాయి. అప్పుడు నీ కుక్క కూడా దిగా నేను. అర్థమవుతుందా? సో లైఫ్లో ప్రజెంట్ ఇంపార్టెంట్. నువ్వు ప్రజెంట్ ఏం చేస్తావు ఫ్యూచర్లో అదే ఉంటుంది. ఈరోజు మంచి కష్టపడి ఎఫర్ట్స్ పెడితేనే రేపు డబ్బులు వస్తాయి. అర్థమవుతుందా? కూలీ పని చేసే వాళ్ళు చూడు, వాళ్ళు పొద్దున్న దాకా కష్టపడి చివరికి సాయంత్రం డబ్బులు తీసుకుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క డబ్బులు రేపు ఇస్తారు, ఎల్లుండి ఇస్తారు. అట్లా వాళ్ళు వాళ్ళ పనిని ప్రజెంట్ చేస్తారు. అరే నాకు కూలి పని ఉన్నది, నేను ఆ పొజిషన్కి వెళ్ళాలా అని ఆలోచించుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఆ పని వాళ్ళకి ఉండదు. సో వాళ్ళు పని చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, బతుకుతారు. సో ఫ్యూచర్ గురించి ఆలోచించరు, కానీ నువ్వు ప్రజెంట్ ఏం చేయాలనుకుంటా ఆ పని మీద ఫోకస్ పెట్టు. అప్పుడే నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతావు, లేకుంటే కావు. అంతే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. సో ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయరి, మీ ఇష్టం. ఓకే. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్ మళ్ళీ వస్తున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.